లాస్ట్ టైం ఓలినీ స్ప్రేతోని మెహందీ ట్రై చేసినాం. ఎంతమంది చూసిరు మరి ఆ వీడియో? చూడకపోతే మాత్రం నేను కింద ట్యాగ్ చేస్తా. కానీ సూపర్గా వర్కౌట్ అయింది అది. బట్ ఇట్ వాజ్ రియలీ హార్డ్, ఎందుకంటే నా హ్యాండ్ మొత్తం ఉబ్బింది. ఆ లాస్ట్ వీడియో కింద చాలా మంది కమెంట్ చేసిరు, అక్క జెండు బామ్తో ట్రై చేయి, విక్స్తో ట్రై చేయి అని చెప్పి డిఫరెంట్ సలహాలు చెప్పారు. కొంతమంది అయితే మేము చిన్నప్పుడే చూసినాంలే ఇలాంటివన్నీ అని చెప్పేసి అన్నారనమాట. నేనైతే చూడలేదు మరి చిన్నప్పుడు. ఈ మధ్యనే ఇట్లా అందరూ ట్రై చేస్తారు కదా, మనమే కూడా ట్రై చేద్దామని చెప్పేసి చేసిన. అప్పుడు ఓలినీ స్ప్రేతో సూపర్గా వర్కౌట్ అయింది. సరే మీరు అందరు అడుగుతున్నారు కదా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ విక్స్తో ట్రై చేద్దాము అని చెప్పి ఇంట్లోనే ఇది మెహందీ చెట్టు ఉండే అనమాట మైదాకుది. సో అవి లీవ్స్ ఇట్లా చిన్న లీవ్స్ ఉన్నాయి, అంత ఎక్కువ లీవ్స్ కూడా లేవు. చిన్న లీవ్స్ పెద్ద లీవ్స్ ఉన్న కొమ్మని అయితే తెంపిన. వాటిని పెట్టే ముందు అయితే హ్యాండ్కి మొత్తం విక్స్ అప్లై చేసిన. నాకు ఎందుకో విక్స్ అంత పవర్ఫుల్ అనిపించదు గైజ్. అండ్ ఈ మెంథాల్ స్మెల్ కూడా చాలా తక్కువ ఉంటుంది. నేనైతే ఎప్పుడైనా నార్మల్గా హెడేక్ వస్తుంది అని చెప్పేసి పెట్టుకున్నప్పుడు కూడా ఒక 15 minutes కన్నా ఎక్కువ ఉండదు ఆ స్మెల్. ఆ తర్వాత ఆ స్మెల్ పోతుంది, కానీ జిడ్డు లెక్క వ్యాజ్లిన్ లెక్కనే ఉంటుంది అనమాట మొత్తము. సరే ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో ఏమో అని చెప్పేసి ఆ డౌట్ఫుల్నెస్తోనే పెట్టినా అనమాట. చూద్దాం వస్తుందో లేదో కలర్ అనుకుంటున్నా, డౌట్ పడుకుంటూ పెట్టిన. ఇట్లా మంచిగా టిప్స్ దగ్గరనేమో పెద్ద లీవ్స్ పెట్టిన, మిడిల్లో హ్యాండ్కేమో మంచిగా ఇట్లా రౌండ్ ఒక లీఫ్ కట్ చేసి ఆ తర్వాత చిన్న లీవ్స్ అని దాని చుట్టూ పెట్టిన అనమాట. ఇక చూడు 40-50 minutes తర్వాత గైస్ లుక్ ఎట్ మెహందీ స్టెయిన్ గురించి దేవుడు ఎరుగు, కానీ ఆ లీఫ్ అవుట్ లైన్ కూడా రాలేదు అసలుకి చెయ్యి మీదకి. ఐ డోంట్ నో వై. జెండు బామ్ది కూడా సేమ్ స్టోరీ అని అనిపిస్తుంది నాకైతే. మీరు ఎప్పుడైనా ట్రై చేసిరా వీటితోని? లెట్ మీ నో.